పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. రోజు కూడా 4 కోట్ల రూపాయలు ఆయన 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున ఆయన ప్రకటించినప్పుడు చాలా మంది నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు, హర్షించారు. ఎందుకంటే పంచాయతీలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. సర్పంచులందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వివరించారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం బటన్ నొక్కామని చెప్పారు, కానీ గత ప్రభుత్వం సర్పంచులకు ఇవ్వాల్సిన అధికారం మాత్రం ఇవ్వలేదు. కరెంటు బిల్లుల విషయంలో కూడా ఎప్పుడైతే వాళ్ళకి 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి 14 ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వచ్చినాయో రాత్రి నిధులు దారి మళ్లించి తిరిగి తీసుకెళ్లిపోయారు. మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామాల్లో 2 పనులు చేయాలని ఎవరైనా సహజంగా కోరుకుంటారు. రోడ్లు వేయాలనుకుంటారు, సైడ్ కాలువలు తీయాలనుకుంటారు. కనీసం వీధి దీపాలు కూడా వెలిగించుకోలేని పరిస్థితి గ్రామాల్లో, అంత దయనీయ పరిస్థితి మన గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పరంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదని మీరు అనుకునే సందర్భాలు నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే నిధులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, ఒక ప్రక్రియ ఉంటుంది దానికి ప్రభుత్వం నుంచి. అయినా కానీ దాన్ని నిర్వీర్యం చేశారు కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. ఈరోజు చక్కటి కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? గుంటూరు జిల్లాలో మొన్న జరిగిన వరద నష్టానికి జరిగిన ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఎందుకు ఆహ్వానించామంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా వరద నష్టం జరిగిన తర్వాత అంచనాలు వేసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళు అందించే సహాయం, మన ముఖ్యమంత్రి గారు అందించే సహాయం 2 కలుపుకొని అప్పుడు మళ్ళీ గ్రామాల్లో పంట నష్టం ఎంత జరిగింది, పశువులు ఏమైనా చనిపోయినాయా, లేదా మనం అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూలిపోయారు, వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని అప్పుడు మనం గ్రామాల్లోకి వస్తాం. కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ₹1,00,000 తక్షణమే మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది. ఈ రోజు 4:30 గంటలకే వాళ్ళ అకౌంట్లో అన్నింటిలో కూడా ₹1,00,000 పడిపోయింది. ఈ ₹1,00,000 ద్వారా తక్షణంగా మీరు రాబోయే రోజుల్లో వ్యాధులు రాకుండా, ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత సహజంగా మేము చూసాం, మనం పర్యటించినప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితి. 4 అడుగులు 5 అడుగులు నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. పంచాయతీ వ్యవస్థలో మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని శానిటేషన్ కోసం, వైద్య సేవల కోసం, ఇతర చిన్న కార్యక్రమాల కోసం వాడుకుంటారు తక్షణంగానే. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ₹1,00,000 మీరు అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. నాయకత్వంలో మనం చూడాల్సింది ఒక నిజాయితీ, కష్టపడే మనస్తత్వం, ప్రజల్ని ఆదుకోవాలనే ఆలోచన. ఈ రోజు మనకు అదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆ ఆలోచనతోటి, పూర్తి మనస్సుతోటి ప్రజల్ని ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని మరొకసారి ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక తపనతోటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి, ఆశీర్వదించాలి. గ్రామాల్లో ఎప్పుడు కూడా రాజకీయ పరిస్థితుల గురించి లోతుగా విశ్లేషించిన వ్యక్తులు మన సర్పంచులు, అక్కడ పోటీ చేసిన వ్యక్తులు. మీకే అర్థం అవ్వాలి ఏ విధంగా గతంలో జరిగిన పొరపాట్లు ఏమున్నాయో, ఈ రోజు మేము అందించే ప్రభుత్వం ఎటువంటిదో. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం కలిసి పని చేసుకుందాం. సంక్షేమంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం చేయం. గతంలో కావాలని చాలా మందికి అర్హత ఉన్న వాళ్ళు కూడా అన్యాయం చేశారు. ఆ పరిస్థితి రాకూడదు. ఎవరికైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారుల్ని గుర్తించి
వాళ్ళకి దయచేసి న్యాయం చేయండి. ఎవరికైతే అర్హత లేదో అటువంటి వ్యక్తులకు మాత్రం దయచేసి మీరు ఇతర కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేసే విధంగా మీరు సహకరించబాకండి. రాబోయే రోజుల్లో ఈ 2047 ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్ఫూర్తిని నింపారో ఆ స్ఫూర్తిని మనం క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి పార్టీలకు అతీతంగా మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత పటిష్టం చేసేట్టు ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించారు, వేదిక కల్పించారు. మీరందరూ కూడా కష్టకాలంలో కూడా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన ఈ ₹1,00,000 చెక్కు అందించే గొప్ప అవకాశం మా అందరికి కలిగింది. దాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని మరొకసారి నా తరఫున, పెద్దల ఆనంద్ బాబు గారి తరఫున, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఆయన ఇచ్చిన ₹1,00,000 చాలా భరోసాని ఇస్తాయి. ఆ భరోసా ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ధైర్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ముందు వాళ్ళని ఆదుకోండి. అదేవిధంగా అక్కడ రాబోయే రోజులు ఎటువంటి సమస్యలు రాకుండా దయచేసి మీరు ఆ ₹1,00,000 జాగ్రత్తగా ఖర్చు పెట్టమని మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.